హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు, వాటి యొక్క కొన్ని సమాధానాల్ని, అదేవిధంగా ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంది, గత టెట్తో పోల్చుకున్నప్పుడు ఈ టెట్లో ఒక ప్రశ్నల యొక్క స్వరూపం ఏ విధంగా మారింది, అదేవిధంగా ఈవీఎస్కి సంబంధించినటువంటి ప్రశ్నలని ఫోకస్ తక్కువ చేస్తూ 6th, 7th, 8th సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ప్రతి సెషన్లో 40 to 60 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి రివిజన్ క్లాసెస్ టెస్ట్ సిరీస్ నుంచి. రైట్, ఇక మనము క్వశ్చన్స్ వన్ బై వన్ తెలుసుకుందాం. మీకు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి. మనకు యాప్లో కూడా అన్ని రకాల ఫ్రీ టెస్టులు, ఫ్రీ గ్రాండ్ టెస్టులు, అదేవిధంగా ఫ్రీ మెటీరియల్ మన యాప్లో కూడా అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కటి మీకు ఫ్రీగా కావాలనుకుంటే నేను మన యూట్యూబ్ యొక్క కామెంట్ సెక్షన్లో నేను యాప్ యొక్క లింక్, నేను వాట్సాప్ గ్రూప్ లింక్ రెండు పిన్ చేసి పెడతారు మిత్రమా. తప్పకుండా అందరూ జాయిన్ అవ్వండి. రైట్, ఇక చూసుకున్నట్లయితే ఇది ఒకటి అడిగారు, విజయనగర మన యాత్రికులకు సంబంధించి లాస్ట్లో వచ్చినటువంటి యాత్రికుడు ఎవరని అడిగారు. మనకు న్యూనాడా అనేది న్యూనాజా అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఇతను చివరిగా వచ్చినటువంటి రాజు. నెక్స్ట్ ఈ మార్నింగ్ సెషన్లో ఇది కూడా డొమింగో పేజ్, శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వచ్చినటువంటి రాజు ఎవరని అడిగారు. డొమింగో పేజ్. ఇది మార్నింగ్ సెషన్లో షిఫ్ట్ 1లో వచ్చింది. రైట్, ఇక్కడ ఒక ప్రశ్న ఒక సెషన్లో వస్తే నెక్స్ట్ ప్రశ్న అనేది దాని చుట్టుపక్కల ఉన్న ప్రశ్న నెక్స్ట్ డే అదే టాపిక్ నుంచి అయితే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో రావడం అనేది జరిగింది. మనం గమనించాం అన్ని షిఫ్ట్లకు సంబంధించి. ఒక పర్యాయపదం ఒకటి ఇచ్చినట్టయితే నెక్స్ట్ పర్యాయపదం దాని కిందిది ఇవ్వడం, ఒక అర్థం ఇచ్చినట్టు నెక్స్ట్ షిఫ్ట్లో దాని అర్థం మళ్ళీ కిందిదే రావడం, మళ్ళీ నెక్స్ట్ ఒక ఉత్పత్తి అర్థం ఒకటి ఇచ్చినట్లయితే నెక్స్ట్ అదే రోజు ఆఫ్టర్నూన్ సెషన్లో మళ్ళీ అదే ఉత్పత్తి అర్థం దాని కింది ఉన్న ఉత్పత్తి అర్థం లేదా పైన ఉన్న ఉత్పత్తి అర్థం రావడం అనేది జరిగింది, మనం గమనిస్తూ వస్తున్నాం. ఇదే క్వశ్చన్ అడిగారు, విజయనగర సామ్రాజ్యం సందర్శించిన చివరి విదేశీ యాత్రికుడు ఎవరని నూనాజా అనేది సరైన సమాధానం అవుతుంది, దాన్ని గమనించండి. నెక్స్ట్ ఫిరంగులు వాడినటువంటి మొఘల్ చక్రవర్తి బాబర్. ఇది నేను ఆల్రెడీ రివిజన్ క్లాస్లో చెప్పాను. ఇంపార్టెంట్ అంశాలు మీకు తెలుసా అనే దాంట్లోకి వెళ్ళి. నెక్స్ట్ అదేవిధంగా విశేషణం గుర్తుమని అడిగారు. ఆవుకి నానార్థాలు, గోవు, అదేవిధంగా కొన్ని అర్థాలు అవుతాయి. సో అదేవిధంగా విభక్తులు అడిగారు. సంబోధన విభక్తి, అందునన అనేది ఒక వాక్యం ఇచ్చి వాటిలో ప్రకృతి, వికృతి, భాష, ప్రకృతి, అదేవిధంగా కీర్తి యొక్క ప్రకృతి, ఇదంతా 6th క్లాస్లో ఉన్నటువంటి నుండి ఒకటే పేజీ నుంచి ప్రశ్నలు వచ్చాయి. దాన్ని ఒకసారి చూసే ప్రయత్నించండి. చూడండి, ఇవి రెండు కూడా 6th క్లాస్ తెలుగులో లాస్ట్ పేజీలో ఉన్నాయి. కీర్తి అంటే కీర్తి ఇచ్చారు, కీర్తి రాయాలి. భక్తి అంటే భక్తి కాదు, భాష అంటే భాష. ఈ రెండు కూడా మనకు 6th క్లాస్లోనే. ఈ పదజాలం అంతా మనకు యాప్లో అందుబాటులో ఉంది. నేను వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టాను నిన్న. దానికంటే ముందు నేను ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లో ఈ యొక్క పీడిఎఫ్ని షేర్ చేశాను. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పదజాలం అంతా ఒకే దగ్గర, అర్థాలు, నానార్థాలు, పర్యాయపదాలు, ఉత్పత్తార్థాలు అవన్నీ ఒకే దగ్గర చేసి మీకు పీడిఎఫ్ క్లియర్గా పెట్టడం కూడా జరిగింది. దానిలోకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ప్రతి సెషన్లో వస్తున్నాయి. నేను రివిజన్ క్లాస్ కూడా ఉంది, అది కూడా నేను ప్రతి సెషన్లో క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి మిత్రం. రైట్, ఇక్కడ లాస్ట్ టెట్ డిఎస్తో పోల్చుకున్నప్పుడు ఈ టెట్ అనేది టఫ్గా ఉందని అయితే చాలా మంది అంటారు. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ అప్లికేషన్లు అడుగుతున్నారు. తెలుగులో కూడా ఒక వాక్యం ఇచ్చి అప్లికేషన్లో ప్రకృతి, వికృతులు అడగడం అంటే సో క్వశ్చన్ యొక్క సరళి అనేది మారుతుంది అనేది మనమైతే అనుకోవచ్చు మిత్రమా. ఇది బాబర్కి సంబంధించి తుపాకుల మర ఫిరంగులను ప్రవేశపెట్టింది బాబర్. సో ఇది మనకు ఆన్సర్ నిన్న వచ్చినటువంటి ప్రశ్న. రైట్, ఇక్కడ ఆవుకు సంబంధించి పర్యాయపదాలు ఆవు, గోవు, శృంగిని, కుర్రి, పాలిచ్చే ఆవు, పాలవు. సో ఇవన్నీ దాదాపుగా ఆవు యొక్క సమానార్థాలు అవుతాయి, గమనించి. ఇక మన సైకాలజీలో చూసుకున్నట్లయితే పెరుగుదల వికాసానికి సంబంధించి సరైన ఉదాహరణ అడిగారు ఒకటి. కుటుంబీకులకు ఒకే వ్యాధి రావడం అనేది ఒకటి అడిగారు. సో ఈ విధంగా కొన్ని మనకు ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా నిష్పత్తి అనే పాఠ్యాంశాన్ని బోధించిన వెంటనే టీచర్ నిర్వహించిన మూల్యాంకనం ఏది అని అడిగారు. సో ఇక్కడ లోప నిర్ధారణ లేదా సంకరణాత్మకన, నిర్మాణాత్మకన, ప్రాగుక్తీకరణ మూల్యాంకనం అనేది ఇలా 4 ఆప్షన్లు ఇవ్వడం అయితే జరిగింది. పియాజే ప్రకారము పదిలపరుచుకునే భావన ఏర్పడే దశ అడిగారు. కోల్బర్గ్ ప్రకారం నైతికత అంటే ఏంటి అడిగారు. కార్ల్ రోజర్స్ ప్రకారము భావనలు స్వీయ మూల్యాంకనం అంటే ఏంటి అడిగారు. వైగాట్స్కి సంబంధించి ప్రశ్న వచ్చింది. ఆర్పిడబ్ల్యూ యాక్ట్ ప్రకారం 2006 వికలాంగులు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అంచనా వేయాలి అన్నట్టు ఏదో క్వశ్చన్ ఉంది. 8 years, 10 years, 5 years, 3 years అని ఈ విధంగా ఆప్షన్స్ అయితే రావడం అయితే జరిగింది మిత్రమా. చూడండి మిత్రం, ప్రతి సెషన్లో ఆర్పిడబ్ల్యూడి యాక్ట్కి సంబంధించి ప్రశ్న అనేది వస్తుంది. సో ఈ యొక్క అంశాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి సెషన్లో ఈ యొక్క టాపిక్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జీవితంలో విజయం సాధించాలంటే కోరిక, నమ్మకం అనే 3 అంశాల పట్టు సాధించాలని కలాంకు చెప్పిన వారు ఎవరని అడిగారు. సోలో మ్యాన్ అనేది
సరైన సమాధానం అవుతుంది సోలోమెన్. సో దాన్ని మీరు గమనించండి. నెక్స్ట్ ఇక మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. మ్యాప్స్కి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు ఇక్కడ. సో ఇది డెప్త్ ఆఫ్ ఓషియన్ కి సంబంధించి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ ఫారినర్ విజిట్ విజయనగరం ఎంపైర్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. నెంబర్ ఆఫ్ ఎడ్రినల్ గ్లాండ్స్ అడిగారు 2. అదేవిధంగా పియాజే స్టేజ్ సంబంధించి చైల్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్ అండ్ విజిబిలిటీ, కన్సర్ట్ అప్రిషియేషనల్ స్టేజ్ కి సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది. ఆర్టికల్ 28 కి సంబంధించి గౌట్ టీచర్ కి సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది. ఆర్పిడబ్ల్యూటి సూషన్ 16 ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. 5 years కి సంబంధించి సైకాలజీ మనకు పిల్లవాడికి కుక్క కరవడము, సో చేత అతను 4 అన్ని కాళ్ళు జంతువుల్లో పరిచయాన్ని కరుస్తాయని అట్లా అనుకోవడం అనేది ఏంటి అని అడిగారు. ఈ స్టిమ్యులేషన్ జనరలైజేషన్ కి సంబంధించిన ప్రశ్న అడిగారు. నెక్స్ట్ అక్కడ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చాలా మనకు నెక్స్ట్ ఇక్కడ చిన్నయ్య సూరికి సంబంధించి ఒక స్నేహబంధం లెసన్ గురించి దేని తెలుపుతుంది అని అడిగారు. మిత్ర లాభం అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది తెలుగులో ఉంది మనకు. నెక్స్ట్ అదే విధంగా మనకు కొన్ని లెసన్స్ ఇచ్చి వాటి ప్రక్రియలు అడిగారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ ఇక్కడ గాలి మరియు నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు అని అడిగారు. సో గోవుకు సమానార్థాలు మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. నెక్స్ట్ అక్కడ చూసుకున్నట్లయితే ఈ పద్యం ఇచ్చి మనకు ఆన్సర్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. కుంజారావు అంటే అర్థం అడిగారు, ఏనుగు అవుతుంది. దాన్ని మీరు గుర్తించే ప్రయత్నం చేయండి. నిష్పత్తి కాన్సెప్ట్ మీద ప్రశ్నలు ఇచ్చారు. ఇంగ్లీష్లో ప్యాసేజ్ ఇచ్చారు సింగరేణికి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ చాప్టర్ ఇన్ క్లాస్ 1 టెక్స్ట్ బుక్ అడిగారు. సో దాంట్లో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి అమ్ము అనేది మెయిన్ క్యారెక్టర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ జాతీయ తేనెటీగ కానిదని ఒక ప్రశ్న అడిగారు. అదేవిధంగా మధ్యధర శీతోష్ణ స్థితి పంటలు అడిగారు. మనకు ఆఫ్రికాలో అత్యధిక వర్షం పడే ప్రాంతాలు, ప్రాథమిక స్థాయిలో ఈవీఎస్ బోధన ఉద్దేశం అడిగారు. ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్లో అమ్ము చెప్పుకున్నాం. ఇది మనకు అమ్ము అనేది సరైన సమాధానం అవుతుంది. నీటి ద్వారా గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు మనకు తెలిసినటువంటి జంతు దారాలు, మొక్కల దారాలు ఉండే దాంట్లో ఏమంటారన్నారు. ఇది మనకు సైన్స్లో ఉంటుంది, 7th క్లాస్ సైన్స్లో. సో ప్రోటీన్స్ ఆఫ్ పిండి పదార్థాలు అని అంటారు. సో ఇక్కడ మీరు చూసే ఉంటారు, ఒక టేబుల్ ఇచ్చి మనకు ఈ విధంగా టేబుల్ ఉంటుంది. టేబుల్ ఇచ్చి ఇటు ప్రోటీన్స్ అండ్ మొక్కల ద్వారా వచ్చేది ఒకటి ఉంటుంది. సో పత్తి అనేది ఒక సైడ్ ఉంటుంది. సో పత్తి సైడ్ వచ్చే దాంట్లో పిండి పదార్థాలు ప్రోటీన్స్ ఉంటాయి. ఇంకో దాంట్లో జంతు దారాల నుండి వచ్చేది ఉన్ని దారాలు అనేవి ఉంటాయి. సో దాంట్లోకి వెళ్ళి ఈ ప్రశ్న అనేది రావడం అనేది జరిగింది మిత్రమా. ఇది నేను ఆల్రెడీ మీకు ఆ రివిజన్ క్లాస్లో కూడా చెప్పే ప్రయత్నం చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే పియాజే సంబంధించి ప్రశ్న ఒకటి, కోల్బర్గ్స్ నైతికతకు సంబంధించి ఇవన్నీ ఆల్రెడీ మనము చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ క్రింది వాణిలో అనునాసికం కానిదని అడిగారు. నెక్స్ట్ అదేవిధంగా 1905 సంవత్సరం మొట్టమొదటిసారిగా మాపని పరీక్షలు చేసినటువంటి సైమన్ బినే అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. సో గమనించండి. నెక్స్ట్ ఇక్కడ తెలుగులో కర్త కర్మ వాక్యాలపై ప్రశ్న అడిగారు. అడ్రినల్ గ్రంథిపై ఒక ప్రశ్న రావడం జరిగింది. బ్రూనర్ పియాజే సంబంధించి, అదేవిధంగా డొమింగో పేస్ ప్రశ్న మార్నింగ్ సెషన్లో వచ్చింది. ప్రేరణ పాఠానికి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను, సోలోమ్యాన్. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే జీన వల్లభుని శాసనం కర్కూర్క్యాల శాసనం, అదేవిధంగా సప్తమి విభక్తి ఇది చెప్పుకున్నాం. అవరోహణ క్రమం అడిగారు. 1 నుంచి 100 మధ్య పరిపూర్ణ సంఖ్యలు అడిగారు. సో ఇవన్నీ మన యొక్క టెస్ట్ సిరీస్ లో ఉన్నటువంటి మ్యాథ్స్ లో అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మన టెస్ట్ సిరీస్ నుండి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ రావడం జరిగింది. కొన్ని అవే మోడల్లో వచ్చాయి. ఇంగ్లీష్ కి సంబంధించి మనం ఇచ్చినటువంటి ప్రతి మోడల్ క్వశ్చన్ అనేది మీకు ఇంగ్లీష్ క్వశ్చన్ లో మీకు కనిపిస్తుంది రాసినటువంటి అభ్యర్థులకు. రైట్ ఇక్కడ ఈ ఒక ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారు మీకు. నేను ఈరోజు పెట్టినటువంటి పీడిఎఫ్ లో గతంలో ఆ పీడిఎఫ్ ఎన్నోసార్లు పెట్టాను. ఆ పీడిఎఫ్ ఇది క్లియర్ గా మీకు ఉండడం అనేది కూడా జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈ సౌష్ఠవ రేఖలకు సంబంధించి కూడా 2 సౌష్ఠవ రేఖలు ఉన్నటువంటి అడిగారు. సో ఇక్కడ 2 సౌష్ఠవ రేఖలు ఉన్నటువంటి అక్షరం కూడా నేను మీకు మా మ్యాథ్స్ నోట్స్ లో ఉంది. సో దాన్ని మీరు గమనించండి, చాలా ఈజీగా ఇచ్చారు. సో ఇవి చక్రవడ్డీ, బారువడ్డీ లెక్కలు అడిగారు. బీజగణితంలో ఒకటి ఎక్స్ విలువ కనుగొనమన్నాడు దానికి సంబంధించి. సో ఈ విధంగా అయితే ఎన్ వాల్యూ 3 ఇచ్చేసి 1 ఇచ్చి ఇంటూ 3/9 3 6 అయితే ఎన్ అని ఇచ్చారు. సో అవి ఈజీగా మీరు ఆన్సర్ అనేది చేయవచ్చును. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రతి సెషన్లో మన యొక్క క్లాస్ నుంచి కావచ్చు, టెస్ట్ సిరీస్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయని చాలా మంది అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ మీకు చూడండి, ఇది మన యొక్క నోట్స్ అండి. నోట్స్లోకి వెళ్ళి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటివి ఈ విధంగా ఒకసారి 1 కిలోమీటర్ ఎన్ని మిల్లీమీటర్లు అడిగారు. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా ఆన్సర్ అనేది చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఆన్సర్స్ చేసే ప్రయత్నం చూద్దాం మనం మ్యాథ్స్కి సంబంధించి.
ఇక్కడ మ్యాథ్స్‌లో కొన్ని మనకు వడ్డీ లెక్కలు ఇచ్చినప్పుడు, పర్సెంటేజ్ లెక్కలు ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా ఆన్సర్స్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫార్ములా అనేది గుర్తుంది. ఫార్ములాకి సంబంధించి నోట్స్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్‌లో నేను ఆల్రెడీ మీకు పెట్టాను. సో, అదే విధంగా మనకు ఇలాంటి ఒక క్వెషన్ ఇచ్చారు. సో, ఈ క్వెషన్ ఇచ్చి ఆన్సర్ 0.3 అనేది వస్తుంది. అదే విధంగా ఇక్కడ మనం ఆల్రెడీ లెసన్ పైన చేశాం కదా, 25% అనేది వస్తుంది. ఒక వస్తువు 9,000కి అమ్మినప్పుడు దాన్ని 25% లాభం కొన్న వేల ఎంత అన్నాడు. సో 72,000 అనేది ఆన్సర్ వస్తుంది దాన్ని. నెక్స్ట్ ఈ విధంగా ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది మనకు. సో ఈ ప్రశ్నలో మనకు రిలేషన్ అడిగాడు. సో ఇది కూడా నేను పెట్టినటువంటి షార్ట్ నోట్స్, మ్యాథ్స్ షార్ట్ నోట్స్ లో ఇది ఆల్రెడీ ఉంది. సో ఈ విధమైనటువంటి ఆన్సర్ మనకు వస్తుంది. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించి అడిగారు రేడియో ప్రసంగం. సో ప్రసంగం అనేది మనకు ఆప్షన్ లో ఇచ్చారంటే, సో ఆ ప్రసంగం అనేది మనకు రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే పీటీఆర్ ఈజ్ఈక్వల్ బై 100 ఫార్ములా మీద మళ్ళీ ఒక ప్రశ్న వచ్చింది. ఇది 3 రేట్లు అనేది మనకు సరైన సమాధానం అనేది అవుతుంది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఆన్సర్లు చేయడం. నెక్స్ట్ ఈ విధమైనటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మనకు ఆన్సర్ చేయడానికి కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆన్సర్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. సో దానికి ఆన్సర్ x = √-1 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. 2x + 3y - xy = ఎంత అని ఇచ్చారు. x + y x - y వాల్యూ ఇచ్చేసి, సో అది మనకు -24 అనేది ఆన్సర్ అనేది వస్తుంది. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. రైట్. కుంజారావు అంటే అర్థం, మన కుంజరం అంటే అర్థము ఏనుగు అవుతుంది. పొటాషియంలో అధికంగా ఉండేది ఏది అని అడిగారు. మనకు పొటాషియంలో అధికంగా అరటి పండులో ఉంటుంది. 6th క్లాస్ సైన్స్ లో ఉంటుంది. ఇది కూడా చెప్పాను నేను మీకు. ఇది కూడా చూడండి, గహారం అంటే అర్థం అడిగారు. గుహ, ఇది కూడా మనం ఇచ్చినటువంటి ఆఫ్ ఎడ్యుకేషన్ PDF లో నుండి రావడం అనేది జరిగింది. ఈ శూన్య కోణము, సంపూర్ణ కోణం జతపరిచే ప్రశ్న అడిగారు. సో ఇది మనకు దీంట్లో ఉన్నటువంటి జతపరిచి దీన్ని మనం గుర్తుంచుకుంటే ఆ ఆన్సర్ ని చేయవచ్చు మ్యాథ్స్ లో. చూడండి ఇక్కడ ఈ విధమైనటువంటి ప్రశ్నలు అనేటివి చాలా మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి కావచ్చు, మన యొక్క రివిజన్ క్లాసెస్ నుంచి, మన యొక్క PDF నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది మిత్రమా. సో ఇక్కడ మీరు ఖనిజాల నుంచి గ్రానైట్ కి సంబంధించి ఒక ప్రశ్న, ఆఫ్రికా ఖండం, యూరప్ ఖండం నుంచి ప్రశ్న రావడం జరిగింది. సో విజయనగరం గురించి సప్తమి తత్పురుష, కుంజర ఆవుకు, సో గ్రామాల్లో వేడుకలు ఎస్ఎన్ ప్రసంగం, ఇవన్నీ మనము చెప్పున నోమ్ చామ్స్కీ, పియాజే, వైగాడ్స్కి మీద. సైకాలజీలో ప్రతి సెషన్లో ప్రశ్న అనేది మీకు తప్పకుండా ఎలా వస్తుంది అంటే అప్లికేషన్లో వస్తుంది. సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు, ఈవీఎస్కి సంబంధించిన ప్రశ్నలు. ఈవీఎస్ సైకాలజీ మీద ఎగ్జామినర్ అప్లికేషన్లో క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ ఈవీఎస్లో కూడా ఎక్కువ ఫోకస్ 6th, 7th, 8th లో ఫోకస్ చేస్తున్నారు. ఈ సైన్స్ కూడా 6th, 7th, 8th ఫోకస్ చేస్తున్నారు. ఇటు సోషల్ కూడా 6th, 7th, 8th ఫోకస్ చేస్తున్నారు. 3rd, 4th, 5th ఇద ఫోకస్ అనేది తగ్గింది. ఐ థింక్ ఈ రోజు రాసే వారికి అండ్ 18th కి ఎగ్జామ్ ఉన్న వారి పేపర్ 1 వారికి అయితే నెక్స్ట్ ఈవీఎస్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. నా గెస్ ప్రకారం నెక్స్ట్ 18th రోజు ఎగ్జామ్ రాసే వారికి 6th, 7th, 8th క్వశ్చన్స్ తో పాటు ఈవీఎస్ క్వశ్చన్స్ కొద్దిగా ఈజీ క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో 6th, 7th, 8th మీద ఫోకస్ చేస్తూనే ఈవీఎస్ ని కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవారైతే. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవారి పేపర్ యొక్క సరళి ఇంకా కొద్దిగా ఈజీగా ఉండే అవకాశం అయితే ఉండొచ్చు. సో మీరైతే తప్పకుండా 6th, 7th, 8th అని ఫోకస్ చేస్తూ 3rd, 4th, 5th ఈవీఎస్ కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.